హలో హాయ్ వెల్కమ్ టు అరుణా వ్లాగ్స్. ఈ రోజు వీడియోలో అయితే సండే స్పెషల్ మంచిగా ప్రిపేర్ చేద్దామని చెప్పేసి చికెన్ లెగ్ పీస్ అయితే మ్యారినేట్ చేసి అయితే ఫ్రిడ్జ్ లో అయితే పెట్టాము. మీకు ఎలా మ్యారినేట్ చేయాలో తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్ లో అయితే రాయండి. ఎలా చేసానో మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ అయితే క్లిక్ చేయండి, బెల్ ఐకాన్ ని ట్యాప్ చేయండి, ఆల్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా అయితే బ్రెడ్ పీసులను అయితే ఇలాగైతే కట్ చేసుకున్నాము. సైడ్స్ అన్ని తీసేసి ఒక 3 బ్రెడ్ పీసెస్ అయితే వేసుకున్నాము. 3 అయితే వేసుకోమాకండి, ఒక 2 బ్రెడ్ పీసెస్ అయితే యాడ్ చేసుకోండి. 2 లేకపోతే 1. మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు ఆ బౌల్కి అనేది తడి లేకుండా అయితే చూసుకోండి. ఒకవేళ తడి ఉంటే మనం పొడిగా ఉంటుంది కదా, ఆ పిండి ముద్దలా అయిపోద్ది. మనం ప్రిపేర్ చేసుకోవడానికి అయితే సరిగ్గా కుదరదు, పొడిలా ఉండాలి, ముద్దగా ఉండాలి. ఇంకా మిక్సీ చేసిన తర్వాత అదంతా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి అయితే తెచ్చి ఇంకా ఆ బౌల్లో అయితే ఇంకా అదంతా ఏమన్నా ఉండల్లాగా ఏమన్నా ఉన్నాయని చెప్పేసి అంతా అయితే చితుపుకున్నాము. ఇంకా 3 ఎగ్స్ కూడా తీసుకున్నాము. ఆ ఎగ్స్ని కూడా అంతా కలిసేంతవరకు అయితే మేమైతే కలుపుకుంటా ఉన్నాము. ఇంకా ప్రిపేర్ చేసుకున్న ఉంది కదా రెసిపీ అనేది, ప్రిపేర్ చేసుకున్న బ్రెడ్ది ఉంది కదా పౌడర్ అనేది, ఆ పౌడర్లో అయితే చూస్తున్నారు కదా ఓట్స్ అనేవి యాడ్ చేసుకున్నాము. అవి కూడా స్వీట్ ఓట్స్ కాదు, నార్మల్ ఓట్స్. ఆ ఓట్స్ అయితే ఎన్ని యాడ్ చేసుకున్నా ఏం కాదు. ఒకవేళ వేసుకోవడం వల్ల సరిగ్గా కుదరదేమో, ఒకవేళ అలా కలపడం వల్ల సరిగ్గా రాదేమో అని చెప్పేసి అనుకోమాకండి. బాగానే ఉంటాయి, టేస్టీగా కూడా ఉంటాయి. ఎక్కువ ఓట్స్ అనేవి వేయడం వల్ల చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా కూడా ఉంటాయి. దీంట్లో కార్న్ఫ్లవర్ కూడా యాడ్ చేస్తున్నాము. కార్న్ఫ్లవర్ కూడా ఎంత యాడ్ చేసుకున్నా ఏం కాదు, కానీ బ్రెడ్ పౌడర్ మాత్రం ఎక్కువ వేయమాకండి. అదే మేము చేసాము. ఇలా అయితే అసలు ఎవరు చేయమాకండి. అలా బ్రెడ్ పౌడర్ వేయడం వల్ల ఏమైందంటే స్వీట్గా ఎక్కువ స్వీట్నెస్ వచ్చేసింది. ఇంకా పైన లేయర్లా వేసాం కదా, అది అంతా పైన మాడిపోయి టేస్ట్గా మాత్రం అసలు లేదు. తర్వాత మళ్ళీ అవంతా తీసేసి మళ్ళీ రెసిపీ అనేది నార్మల్గా చేసుకున్నాము, అది బాగానే ఉంది. ఇలా అయితే చేయమాకండి. ఇలాగ అంతా ఇంకా మిక్స్ చేసుకున్నాము. ఎక్కువ అయితే బ్రెడ్ పౌడర్ అనేది యాడ్ చేసుకున్నాము. వీడియోలో మీరు చూస్తున్నారు కదా, కార్న్ఫ్లవర్ కూడా ఇలాగ అన్నీ యాడ్ చేసుకున్నాము. దీంట్లో కొంచెం మనం సాల్ట్, మన టేస్ట్కి తగ్గట్లు సాల్ట్, కొంచెం సోడా ఉప్పు ఉంటుంది కదా మన ఇంట్లో నార్మల్గా ఉండేవి, ఇవన్నీ నార్మల్గా ఆ సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాము. సాల్ట్, సోడా ఉప్పు. దీంట్లో కూడా కొంచెం ఆ ఎగ్ రెసిపీలో కూడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చు. దీంట్లో ఇంకా మీరు కావాలి అంటే కొంచెం కారం, మసాలాలు ఏమైనా ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అలాంటివి ఉన్నవాళ్ళు ఎందుకులే అనవసరం గ్యాస్ట్రిక్ మళ్ళీ రేజ్ అయిపోద్ది అని చెప్పేసి ఒకవేళ వేసుకోకపోయినా పర్లేదు, నో ప్రాబ్లం. ఇలాగైతే మ్యాగ్నేట్ చేసుకొని ముందుగానే పెట్టుకున్నాను. ఒకవేళ మీకు మ్యాగ్నేట్ చేసుకోవడం ఎలాగా కావాలి అని అంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. నేనైతే మ్యాగ్నేట్ ఎలా చేసానో మీకైతే చెప్తాను. ఇలాగా మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ పీసుల్ని ఆ బ్రెడ్ పౌడర్లో అయితే బాగా అంతా ముక్క పట్టేంత వరకు పెట్టిన తర్వాత ఇలా ఎగ్ రెసిపీలో కూడా డిప్ చేసాము, అంతా అంటుకునేంతవరకు. చూస్తున్నారు కదా, ఆ పిండి అంతా ఊడుకోకుండా జాగ్రత్తగా అయితే పెట్టుకున్నాము. ఇంకా వెంటనే సెకండ్ కోటింగ్ కూడా అదే మన ఫస్ట్ కలిపిన ఆ బ్రెడ్ పౌడర్లోనే మళ్ళీ ఒకసారి అదంతా దాంట్లో బాగా పట్టించాలి. మనమైతే దాంట్లో ఉన్న తేమ వచ్చేంత వరకు అలాగా బాగా పట్టించాలి. పట్టిన తర్వాత దాన్ని దులపాలి. చూస్తున్నారు కదా ఏ వీడియోలో, ఆ విధంగా అయితే చక్కగా మంచిగా పట్టించి మనం దులిపితే చాలా టేస్టీగా చక్కగా పొరలుగా వస్తాయి. అలా మనం దులిపినప్పుడు బాగా పొరలుగా వస్తాయి. మనం కేఎఫ్సి చికెన్ ఎలా చూస్తామో, కేఎఫ్సి చికెన్లో చూస్తాం కదా పై లేయర్ అనేది ఎలా ఉంటుందో ఆ విధంగా అయితే వస్తాయి, చాలా బాగుంటాయి. ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి. కానీ బ్రెడ్ పౌడర్ అనేది మెయిన్గా ఎక్కువ మాత్రం యాడ్ చేయమాకండి. అలా యాడ్ చేయడం వల్ల ఏంటంటే పైన ఉన్న లేయర్ మొత్తం బాగా ఏగిపోద్ది. అది ఏగిపోయిందిగా అని చెప్పేసి మనం తీసేస్తాము. అది తీసేసినప్పుడు లోపల చికెన్ పీసులు అనేవి అసలు ఏగవు, చాలా బంకగా ఉన్నట్లు పచ్చిగా ఉన్నట్లు ఉంటాయి. అలా అయితే అస్సలు ట్రై చేయమాకండి. ఇంకా మెయిన్గా ఏంటంటే మనం ఆయిల్ అనేది ఎక్కువ స్పీడ్లో పెట్టేసి గ్యాస్ అనేది కూడా ఎక్కువ స్పీడ్లో పెట్టేస్తే ఆ పీస్ అనేది పైన మాత్రం కలర్ అనేది బాగా వస్తుంది, లోపల మాత్రం పీస్ అనేది అస్సలు ఉడకదు. ఇంత చేసి ఇంకా పీసులు అనేవి తిందాము అని చెప్పేసి దగ్గర తెచ్చుకున్న తర్వాత ఆ పీసులు ఉడకపోతే ఇంకా ఎలా ఉంటుంది చూడండి. ఇంకోసారి చేసుకోవాలన్నా చిచ్చి అనిపిస్తుంది. కాబట్టి ఈ చిన్న ట్రిక్స్ అనేవి అయితే కొంచెం ఫాలో అవ్వండి. గ్యాస్ అనేది హై స్పీడ్లో పెట్టమాకండి.
ఇంక ఇలాగ బ్రెడ్తో చేసుకున్నప్పుడు మాత్రం ఎక్కువ బ్రెడ్ పౌడర్ అనేది యూస్ చేయమాకండి. చూస్తున్నారు కదా ఈ పీస్ అయితే అసలు యాగలేదు. మేము ఓపెన్ చేసి చూస్తే మళ్ళీ ఆయిల్లో అయితే వేసి ఫ్రై అయితే చేస్తున్నాము. ఇలా అయితే మనం నెమ్మదిగా అయితే ఫ్లేమ్ అనేది పెట్టుకొని వేయించుకోవాలి. అటు ఇటు తిప్పుకుంటా మానేవ్వకుండా అయితే ట్రై చేయండి. చాలా బాగుంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. ఇవి పీస్లు అనేవి కూడా చక్కగా ఫ్రై అవ్వడానికి కొంచెం టైం అనేది పట్టిద్ది. ఇంకా అవ్వట్లేదా అని చెప్పేసి ఎక్కువ ఫ్లేమ్ పెట్టామంటే మనము అవి మాడిపోతాయి, ఇంకా తిన్నా వేస్ట్, అనవసరంగా ఇంత చేసుకొని. కాబట్టి మీరైతే ఇలా అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది, టేస్టీగా కూడా ఉంటాయి. ఇంకా సండే రోజు అయితే మేము ఎలా అయితే ట్రై చేసాము. చక్కగా లెగ్ పీసులు తీసుకొచ్చి వాటిని ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాగ్నేట్ చేసాము. ఒక 3 అవర్స్ 4 అవర్స్ దాకా పెట్టుకున్నాము, ఫ్రిడ్జ్లో అయితే పెట్టాము అంతా కలిపేసి. చూస్తున్నారు కదా వీడియోలో అయితే బాగా అయితే ఫ్రై చేసాము. చూస్తున్నారు కదా వీడియోలో ఆ 2 పీసెస్లు చూసారా ఎలాగా ఫ్రై అయ్యాయో. అవి రెడ్డిష్ కలర్లోనే ఉన్నాయి, కొంచెం కెమెరా వల్ల లైటింగ్ వల్ల అయితే బ్లాక్గా ఉన్నట్లయితే కనిపించాయి. బాగా ఫ్రై అయ్యి చాలా టేస్టీగా అయితే ఉన్నాయి. మనం KFCలో లాలీపాప్స్ ఎలా ఉంటాయో ఆ విధంగా అయితే ఉన్నాయి. బ్రెడ్ పౌడర్ ఎక్కువ యూస్ చేయడం వల్ల కూడా స్వీట్నెస్ వస్తుంది. కాబట్టి బ్రెడ్ పౌడర్ అనేది ఎక్కువ యూస్ చేయమాకండి. ఎక్కువ కార్న్ఫ్లవర్, ఓట్స్ అనేవి యాడ్ చేయండి. అవసరమైతే మీరు మైదా పిండి అయినా యాడ్ చేసుకోవచ్చు. చక్కగా కార్న్ఫ్లవర్ ఎంత వేసామో మైదా కూడా అంత వేసుకుని అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇంకా వెంటనే నేనైతే తీయంగానే వెంటనే ఆ వేడి అయితే కాలుతుందని చెప్పేసి ఒక టిష్యూ పేపర్ అయితే పెట్టుకొని ఇంకా వేడి అయితే ఎలాగైతే లాగిచ్చేసాను ఫుల్గా అయితే. దాంట్లో ఇంకొంచెం సాస్ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా సాస్ తెచ్చుకోవడానికి కూడా ఇంకా లేట్ అయిపోయి ఇంకా ఎప్పుడు తినేద్దామా అని చెప్పేసి చూడండి ఎలా తినేస్తున్నానో ఫాస్ట్గా, ఎలాంటి సిగ్గు ఏమీ లేకోకుండా. ఎవరో ఏదో అనుకుంటారని అసలు ఏమనుకోవట్లేదు. ఇంకా మీకు వీడియోలో కూడా నా హ్యాపీనెస్ మీ అందరితో కూడా షేర్ చేసుకుందాం అని చెప్పేసి ఇంకా వెంటనే ఎలా తింటున్నానో కూడా మీకు వీడియోలో అయితే పెట్టేస్తున్నాను. చాలా టేస్టీగా ఉన్నాయి. ఆ లోపల పీస్ అనేది కూడా బాగా ఉడికింది, చక్కగా జ్యూసీగా చాలా టేస్టీగా ఉంది. మ్యాగ్నేట్ చేసాం కదా, ఇంకా లోపలికి అవంతా మసాలా అవంతా వెళ్ళిపోయి చాలా బాగుంది. తినే కొద్ది ఇంకా తినాలనిపించింది. అలా బాణీలో నుంచి తీయడం అలా తినేయడం అయితే స్టార్ట్ చేసాం మేమైతే. చాలా బాగున్నాయి. ఎక్కువ డిస్ట్ పెట్టమాకండి, సన్నగా అయిపోతాను. ఇలా తింటుందని చెప్పేసి మీరు కూడా ట్రై చేయండి. ఇలాగా ఎప్పుడైనా ఇంకా ఎవరేమనుకున్నా పర్లేదు అని చెప్పేసి తినేస్తున్నాను. చికెన్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు. ఫైనల్గా అయితే మేము ఇలాగైతే ప్రిపేర్ చేసుకున్నాం లెగ్ పీసుల్ని. ఎలాగైతేనే తిన్నాము, చాలా టేస్టీగా ఉన్నాయి. ఇంకా మిగిలిపోయిన ఎగ్ రెసిపీని ఇవి బ్రెడ్స్ అనేవి దాంట్లో డిప్ చేసి ఇలా ఫ్రై చేసుకున్నాము. ఒకవేళ బ్రెడ్స్ లేకపోయినా మీ దగ్గర మిల్లీ మేకర్స్ అలాంటివి ఉన్నా అలా మిగిలిపోయిన దాంట్లో అయితే ఇలాగ ఫ్రై లాగా చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటాయి. మేము ప్రిపేర్ చేసిన రెసిపీ అయితే మీరు చూసారు కదా, ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో అయితే రాయండి. ఇలా మేము ప్రిపేర్ చేసింది అయితే చాలా టేస్టీగా ఉంది, బాగుంది. కానీ కొంచెం అయితే కుదరలేదు. ఇలా అయితే ఎవరో ట్రై చేయమాకండి, ఒకసారి క్లియర్గా అయితే తెలుసుకొని అయితే ట్రై చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ అయితే క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. బెల్ ఐకాన్ ట్యాప్ చేసినప్పుడు ఆల్ అన్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. నేనేమైనా వీడియోస్ అయితే పెడితే మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. బాయ్.